మహాకృపను బట్టి మరి యొక్క సాయంకాలము ఆయన పాదముల చెంత చేరి ఆయన రాసిచ్చిన మాటలను ధ్యానించుకు దేవుడిచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతి చెల్లించ బదులుమైంటున్నాం. నేను యాక్సిడెంట్ అయింది. ఇట్నే పాస్టర్స్ కాన్ఫరెన్స్కి వెళ్ళి వస్తూ ఉంటే మహబూబ్ నగర్ దగ్గరకు యాక్సిడెంట్ అయింది. ఎదురుగా నేను డ్రైవ్ చేస్తున్నాను, నా కారు ఎదురుగా కొట్టుకుని అంటే ఓవర్టేక్ చేయబోతే ఎదురు కారు వచ్చి కొట్టేసింది. అప్పుడు ఎయిర్ బ్యాగ్స్ వచ్చినందువలన ప్రాణహాని తగ్గింది, కానీ సీటు ముందుకొచ్చి డ్రైవింగ్ సీటు ఇక్కడ మెడ దగ్గర ఒత్తింది. అందువలన కాళ్ళు చేతులు పడిపోయినాయి. అయితే దేవుని కృపను బట్టి ఇప్పుడు నడవగలుగుతున్నాను. అందువలన నేను కూర్చొని చెప్తాను. పొద్దున మందిరంలో నిలబడి చెప్పాను, అది రెండవ పర్యాయము. 1 గంట నిలబడి చెప్పగలిగాను. అయితే కూర్చొని చెప్తాను. నాకు యాక్సిడెంట్ జరగకముందు ఎందుకో పరిస్థితులను బట్టి కూర్చోవలసి వచ్చింది. అయ్యా నేను కూర్చొని చెప్తానంటే పెద్ద సభ అది, మేము పడుకొని వింటామన్నారు. అలా మీరు పడుకోకండి. ఓకే. మార్తమ్మ గారి యొక్క మరణము గురించి నేను చాలా విన్నాను. మార్తమ్మ గారు హైదరాబాద్ కూడా నేను పిలిపించుకున్నాను. లాజరు మార్తమ్మ గారు వచ్చి మరి మా ఇల్లు చూశారు, నా స్థలము చూశారు, ఆనందించింది. ఎన్ని పర్యాయములు వచ్చినా మార్తమ్మ గారు నన్ను బహుగా ప్రేమించింది. అయితే ఇప్పుడు మార్తమ్మ గారు పరలోకంలో ఉన్నారు. ఆయన నమ్మిన వారి యొక్క స్థానం అది. ఆయన సృష్టించిన సృష్టిలోనికి వచ్చి ఈ సృష్టిని ఆయన తిరిగి దానిలో పాపము ప్రవేశించినందువలన పాపమును తొలగించి నమ్మిన వారికి ఆయన నీతినిచ్చి మరణమును తీసివేసి పరలోక రాజ్యమునిచ్చినందుకు దేవునికి నిండా వందనస్తులమై ఉంటున్నాం. ఆయన చేసిన శిలువ యాగమును బట్టి ఈ దినము మనము పరలోకమునకు ఎదురు చూస్తూ ఉంటున్నాం. పరలోక వాసులుగా ఈ భూమి మీద జీవిస్తూ ఉంటున్నాం. దాన్నే డ్యూయల్ సిటిజన్షిప్ అంటారు. అనగా 2 రాజ్యాలకు మనకు పౌరసత్వం ఉన్నది. సరే, యేసుక్రీస్తు సిలువ వేయబడ్డాడు, మరణించాడు. ఆయన మరణించిన తరువాత సమాధిలో ఎన్ని దినములు ఉండినాడు? సమాధిలో ఎన్ని దినములు ఉండినాడు? బైబిల్ ఏం చెప్తుందో అది కావాలి నాకు. మీరు చెప్పేది బైబిల్ కాదు, బైబిల్ చెప్పేదే బైబిల్. ఎన్ని దినములు యేసు ప్రభు సమాధిలో ఉండినాడు? మీ కాపర్లు ఎవరు మీకు చెప్పలేదా? సేవకులన్నీ చెప్పండి బాబు. 3 పగలు 3 గంటలు. వెరీ గుడ్. ఎక్కడుంది? మత్తయి 12:40. మత్తయి 12:40. యోనా 3 రాత్రింబగళ్ళు తిమింగళం కలుపులో ఎలాగుండెనో అలాగుననే మనుష్య కుమారుడు 3 రాత్రింబగళ్ళు భూగర్భములో ఉండును.
భూగర్భం అనగా ఇది. భూగర్భంలో రెండు ఉన్నవి, ఒకటి పరదైసు, ఒకటి నరకం. ఈ పరదైసు నరకం తర్వాత ఇంకొకటి అభయస్ అంటారు, అనగా అడుగులేని అగాధం. దీని గురించి బైబిల్ గ్రంథంలో 20వ అధ్యాయం ప్రకటన గ్రంథంలో 3 వచనాలు రాసి పెట్టాడు. సరే, ఈ 2 స్థానాల్లో ఎక్కడికి వెళ్ళాడు యేసుక్రీస్తు? పరదైసు ఉంది, పరలోకం. పరదైసు ఉంది, నరకము ఉంది. ఈ నరకానికి లేదా పరదైసుకు ఈ 2 స్థలాల్లో ఎక్కడికి వెళ్ళి ఉంటాడు యేసు ప్రభు? సేవకులు బైబిల్ ఏం చెప్తుందంటే, పేతురు రాసిన మొదటి పత్రిక నేను బైబిల్ పట్టుకోలేదు, ఎందుకంటే ఈ చేయి పనిచేస్తుంది కానీ ఈ ఫింగర్స్ ఇంకా నాకు ఓపెన్ అవ్వలేదు. అందువలన నేను బైబిల్ పట్టుకోగలను కానీ పేపర్స్ తిప్పలేను. కాబట్టి బైబిల్ లేకుండా యెచ్చులోడు చెప్తున్నాడు చూడాలనుకోకండి. నా పరిస్థితిని బట్టి పట్టుకోలేకపోతున్నాను. సరే, మత్తయి రాసిన సువార్త 3వ అధ్యాయం, పేతురు 3:20. దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టుచుండినప్పుడు పూర్వము నోవాహు దినములలో ఓడ సిద్ధపరచబడుచుండగా అవిధేయులైన వారి యొద్దకు అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించెను. ఆయన అంటే ఎవరమ్మా? యేసుక్రీస్తు. ఒక్క వచనంలో ఏ కాలం నుంచి ఏ కాలం నాకు వివరిస్తున్నాడో గమనించాలి. ఇదే లోతైన భావాలను తెలిపేది. ధ్యానించాలంటే ఇదే. ఆయన అనగా లాజరు అంటున్నాడు. నోవహు దినములలో అవిధేయులైన వారు అంటే నోవహు ప్రకటించిన ప్రకటన నమ్మలేదా? లేక ఆయన సరిగా బోధించలేకపోయాడా? ఎందుకని ఎవరూ నమ్మలేదు? కేవలం నమ్మిన వారు 3 కుమారులు, కోడళ్ళు, భార్యాభర్త, 8 మంది. ఆయన కుటుంబం మాత్రమే. మరి మిగతా ప్రజలు ఎందుకని నమ్మలేదు? కనీసం చెప్తే ఏంటి చెప్తున్నాడు అని అన్నా వారు ఆలోచించలేదే. కారణం చెప్తారా ఎవరైనా? ఎందుకు నమ్మలేదు? అయ్యో, ఎంత బాధాకరం. అది వర్షం అనేది ఎరుగరు. దేవుడు నీటి చుక్క ఆకాశం నుంచి ఇవ్వలేదు. భూమిలో నుంచే ఆవిరి వచ్చి భూమిని తడిపేది, పంటలు పండేవి, ప్రజలు తినేవారు. వర్షము అంటే అదొక వింత మాటగా అనిపించింది వాళ్ళకు. అదొక వింత. ఏంటి వర్షం అంటే ఏంటి? పరలోకం నుంచి రావడం ఏంటి నీళ్లు? అందువలన ఎవరు నమ్మలేదు. దేవుని కార్యము భక్తుడు చెప్పింది చెప్పినట్టు బైబిల్లో రాసింది చెప్తే అది బైబిల్ను నమ్మేవాళ్ళు ఖచ్చితంగా నమ్మి ఆయన మాట నెరవేరుతుంది. ఒకవేళ నమ్మలేదనుకో, దాని పర్యవసానం నరకం.
ఇప్పుడు దగ్గర ఆది కాండంలో జరిగినటువంటి విషయం యేసుక్రీస్తు 2000 సంవత్సరాలప్పుడు వచ్చినప్పుడు ఆయన ఆత్మరూపిగానే నోవహ దినంలో ఉన్నటువంటి చనిపోయిన ఆత్మల దగ్గరికి వెళ్ళాడు. చనిపోయిన ఆత్మలు ఎక్కడ ఉన్నారు? నరకంలో ఉన్నారు. అంటే ఆయన ఎక్కడికి వెళ్ళాడు? నరకానికి వెళ్ళాడు. నరకానికి మరి బోధించాడు అంటే సువార్త ఉంటుందా? చనిపోయిన తర్వాత సువార్త ఉంటుందా? బైబిల్ చెప్తున్న మాట చెప్తున్నాను నేను. చదవండి మళ్ళీ 20వ వచనం. దేవుని దీర్ఘశాంతం ఇంకను కనిపెట్టుకొని పూర్వము నోవహు దినములలో ఓడ సిద్ధపరచబడుచుండగా అవిధేయులైన వారి యొద్దకు అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించెను. ఏం ప్రకటించాడు? ఏమి ప్రకటించాడంటే సువార్త ఉందా? సువార్త లేదండి. సువార్త లేదు. ఎందుకంటే ఒక్కసారి నీకు ఇవ్వబడిన జీవితము 60 ఏళ్ళు, మహాబలము అధిక బలం ఉంటే 80 ఏళ్ళు, ఇప్పుడు 100 ఏళ్ళు కూడా బ్రతుకుతున్నారు. అయినా ఒక దినము కన్నుమూయవలసిందే, చనిపోవలసిందే. కాబట్టి నీవు ఎక్కడ గడుపుతావు? మరణించిన తర్వాత, కన్ను మూసిన తర్వాత ఈ కాలంలో భవిష్యత్తు గురించి చాలా ప్రణాళికలు వేస్తారు. ఇల్లు కొనాలి, పొలం కొనాలి, వ్యాపారం చేయాలి, డబ్బు సంపాదించాలి, ఉద్యోగాలు చేయాలి. ఈ విధమైనటువంటి ప్లానింగ్ ఉంది, మంచిది. అలా ప్లానింగ్ ఉండాలి లైఫ్లో. మరి భవిష్యత్తు ఇది కాదు. ఇది జీవితం 80 ఏళ్ళే. అంతకంటే ముందు చనిపోయిన వారు ఎంతో మంది ఉన్నారు. మా నాన్నోళ్ళు అయితే 60 సంవత్సరాల వరకే బతికాడు. అయితే ఇప్పుడు రేపటి గురించి అనగా రాబోయే జీవితం గురించి నేను బోధించే ఈ యొక్క ప్రసంగం పేరనగా మరణించిన తరువాత జీవితం. మరణించిన తరువాత జీవితం అంటూ ఉంటుందా? ఉందమ్మా. అసలు జీవితం అది. ఇది కాదు. ఇది 60 ఏళ్ళు 80 ఏళ్ళ జీవితం. ఇది బహుకొంతకాల జీవితం. ఇదే ఎంతో గొప్ప జీవితం అనుకుంటాం. ఇది కాదు. దిస్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ ఎ లైఫ్ ఎట్ ఆల్. ఇది జీవితమే కాదు. రేపు యుగ యుగములు జీవించే జీవితం నీకున్నది. ఆ జీవితమును అనుభవించడానికి ఇప్పుడే సిద్ధపడాలి. ఆ సిద్ధపాటు ఏమిట్రా అనగా, యేసు ప్రభువా, నేను పాపిని, నా పాపాలు క్షమించి నీ రక్తంతో నన్ను కడిగి నన్ను పరిశుద్ధినిగా చేసి నీ నీతిని నాకిచ్చి నన్ను పరలోకం తీసుకో, కుమారునిగా కుమార్తెగా అంగీకరించు అని చిన్న ప్రార్థన. నువ్వు మంచం మీదనే పడుకొని వింటున్నావో, లేకపోతే కుర్చీ మీద కూర్చున్నావో, కింద కూర్చున్నావో, ఎక్కడున్నా కానీ నిలబడి వింటున్నావో, కేవలం యేసు ప్రభువా, నేను పాపిని, నా పాపాలను. మన దేశం ఎంతో మంచి దేశం. మన దేశం అంటే నాకు, ఎందుకంటే నేను చాలా దేశాలు తిరిగాను. చాలా దేశాలంటే కాబట్టి అన్ని దేశాల్లో నేను గమనించింది ఏంటంటే మన దేశం అంత మంచి దేశం లేదు. ఎందుకంటారేమో, ఎందుకంటే ప్రతి వారికి భక్తి అంటూ ఉన్నది. ఏం భక్తిరా అంటే
ఏం భక్తిరా అంటే పాపాలు పోవాలి అన్న భక్తి. దానికోసం ఎన్నో కష్టాలు పడతారు మన ప్రియులు, మన దేశస్థులు. పాపాలు పోవాలంటే ఎన్ని కష్టాలు పడతారో. మహమ్మదీయులైతే 6 సార్లు నమాజు చేస్తారు. నమాజుకు మధ్య చేసిన పాపాలని తీసివేయబడతవి అని. అలానే క్రైస్తవులు ఉన్నారు. పాపాలను ఒప్పుకుంటే యేసుక్రీస్తు దగ్గర ఆయన రక్తంతో కడిగి నేను పరిశుద్ధులుగా చేస్తారని వారి ప్రయాసం. హైందవులైతే వాళ్ళు యాగాలు, యజ్ఞాలు, మరి పూజలు, పురస్కారాలు, నదుల్లో మునగడాలు. ఎందుకురా అంటే పాపాలు పోవాలని. కాబట్టి ఈ విధంగా ఒకవేళ పాపం పోయే పాటైతే మన పుట్టుక ఎటువంటిదో తెలుసా? 51వ కీర్తన 5వ వచనంలో ఉంది మన పుట్టుక ఎటువంటిదో. నేను పాపంలో పుట్టిన వాడను, పాపంలోనే నా తల్లి నన్ను గర్భము ధరించను. కాబట్టి నువ్వు జన్మ పాపివి. 3వ తరగతి దాటుతా, 3వ వయసు 3 సంవత్సరాలు దాటుతానే స్కూల్లో వేస్తారు, లేదా 4. స్కూల్లో ఒక రైమ్ నేర్పిస్తారు. జానీ జానీ ఎస్ పప్పా, ఈటింగ్ షుగర్ నో పప్పా, టెల్లింగ్ లైస్ నో పప్పా, ఓపెన్ యువర్ మౌత్. దీని అర్థం ఏమిటో తెలుసా? జానీ చక్కెర తింటున్నావా అంటే లేదు, ఇదంతా చక్కెరే, చొక్కా నిండా చక్కెరే. అబద్ధం చెప్తున్నావా? లేదు పప్ప. అయితే నోరు తెరు నవ్వుతాడు. ఎందుకు? తండ్రి యొక్క కోపాన్ని తొలగించి వాడి నవ్వును చూసి తండ్రి సంతోషిస్తాడని. చిన్నపిల్లవాడికి అబద్ధం ఆడమని ఎవరన్నా నేర్పిస్తారా? ఎందుకంటే మనం పుట్టిందే పాపం, తర్వాత నువ్వు ఏం చేసినా ఆ పాపం పోతుందా? నువ్వు జన్మతః సంపాదించుకున్నది. తల్లి గర్భంలోనే నువ్వు పాపిగా పుట్టావు. నువ్వేం చేస్తే పోతుంది? ఇంకొకటి, నువ్వు పెరుగుతూ చేసే పనులన్నీ పాపక్రియలే. అందుకే మనము జన్మ పాపులము, కర్మ పాపులము అని బైబిల్ చెప్తుంది. నేను చెప్పట్లేదమ్మా. మనము జన్మ పాపులము, కర్మ పాపులము. కాబట్టి ఇటువంటి పాపాన్ని తీసివేయాలంటే యేసు ప్రభు పాపం లేని వాడిగా వచ్చాడు. ఆయన జన్మ పాపి కాదు. ఎందుకంటే పురుష సంయోగం లేని వాడు, కన్యక మరియ గర్భమున జన్మించినటువంటి వాడు. ఆయన జీవించిన కాలంలో నాలో పాపం ఉన్నదని ఎవరు ఇంతవరకు నిరూపించలేదు. ఎన్నో సుప్రీం కోర్టులు ఉన్నాయి, వరల్డ్ సుప్రీం కోర్టు ఉంది. ఎవరు ఇంతవరకు ఆ కోర్టుల్లో యేసు పాపం చేశాడని ఆయన మీద కేసు వేసిన వారు ఎవరూ లేరు. అంతేకాదు, ఆయన మరణించి నీ మరణాన్ని తీసుకొని ఆయన మరణం గెలిచి లేచాడు. అందువలన యేసు నమ్మితే నీకు మరణము లేదు. మరి చనిపోయిన క్రైస్తవులందరూ ఎవరండి అంటారేమో మీరు. చనిపోయిన క్రైస్తవులందరూ బైబిల్ ఏమంటుందంటే నిద్రిస్తున్నారు. నిద్రించే వాళ్ళు మధ్యాహ్నం అన్నం తిన్న తర్వాత
కొంతమందికి నిద్రపోయే అలవాటు. నిద్రపోయే వాళ్ళు లేస్తారా లేదా? దాన్ని ఇంగ్లీష్లో సియాస్టా అంటారు. సియాస్టా అంటే మధ్యాహ్నం భోజనం తర్వాత పడుకునేది. కాబట్టి నిద్రపోయిన వారు లేస్తారు, అలానే చనిపోయిన వారు లేస్తారు. అది సంఘ కార్యక్రమం నేను వివరించకు. ఈ బోర్డు అంతా ఎందుకు రాసి తయారు చేయించాను అంటే సిలువ తర్వాత యేసు వచ్చిందే సంఘ స్థాపన కొరకు. తర్వాత శ్రమకాలము, సంఘము ఎత్తబడుతుంది. ఆ తరువాత శ్రమకాలము, ఆ తర్వాత రెండవ రాకడ, ఆ తర్వాత 1000 ఏళ్ల రాజ్య పరిపాలన, ఆ తర్వాత ధవళ సింహాసనం తీర్పు, ఆ తర్వాత అగ్ని గంధకముల మండుగుండం, కొత్త ఆకాశం, కొత్త భూమి, నూతన యెరూషలేము. ఇవన్నీ నేను పాస్టర్ల కాన్ఫరెన్సెస్లో వివరిస్తాను. ఒక్కొక్క సబ్జెక్టు వివరించుకుంటూ వెళ్తాను. కనీసం 3 గంటలు ప్రసంగం. ఇదే చెప్పడానికి నేను వెళ్ళి మహబూబ్నగర్ జిల్లాలో వస్తూ ఉంటే సరే, అదే ఉంచుతాం. 1 రోమా 8:28 దేవుని ప్రేమించు వారి కనుక ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుతున్నదని ఎరుగుదు. ఇదే మేలు నాకు తెలియదు. నా దేవుడు నాకు మేలే చేస్తాడు. నా దేవుడు నాకు ఈ విధంగా ఉండి కూడా నేను ఎన్ని ప్రాంతాలు తిరుగుతాను, ఎక్కడికి పోయినా పాస్టల్ కాన్ఫరెన్సే పెడతాను. నాకు 2003 నుంచి కాపర్లకు బోధించే సేవ ఇచ్చాడు. 2003 నుంచి కాపర్లకు బోధించే సేవ ఇచ్చాడు. నా సేవ అంతా సేవకులకు బోధించేది. సేవకులు సామాన్యంగా వినరు. నాకంతా తెలుసు నీ దగ్గర ఏందని ఇచ్చుకుంది. అయినా దగ్గర 60,000 మందికి పైనే బోధించాడు. ఇది నా గొప్ప సంగతి కాదు, నా గొప్ప సంగతి కాదు. ఆయన కనికరం ద్వారా ఇచ్చిన సేవ, ఆయన కనికరం ద్వారా ఇచ్చిన సేవ. నేను ఇన్ని కాన్ఫరెన్సెస్ జరిపినా, ఇన్ని బైబిల్ క్లాసులు పెట్టినా 1 పైసా ఎవరి దగ్గర తీసుకోలేదు. ఎందుకు? దేవుడు ఇస్తున్నాడు, ఖర్చు పెడుతున్నాను. నేను 1 పైసా ఈ రోజుకి ఎవరి దగ్గర తీసుకోలేదు. ఇది దేవుని యొక్క మహాకృప, ఆయన యొక్క మహాకృప. కాబట్టి వీరు ఇక్కడ కూర్చున్న శామ్ కానీ, ప్రభాకర్ కానీ, లేకపోతే లాజర్ కానీ, థామస్ కానీ, ఈ ప్రాంతం చెందినవారు, వీరందరూ ట్రైనింగ్ తీసుకున్నారు నా దగ్గర. కానీ వీరి దగ్గర పైసా తీసుకోలేదు. వీరే సజీవ సాక్షులు. సరే, యేసు ప్రభు ఆయన మరణించి 3 రాత్రింబగళ్ళు ఇక్కడ ఉండినాడు నరకములో. ఈ 3 రాత్రింబగళ్ళు నరకంలో ఏం చేశాడంటే, నేను మరణము గెలిచాను, గెలవబోతున్నాను, మీరు నమ్మలేదు కనుక నరకమే మీ జీవితం. ఎందుకంటే ఇది యుగ యుగములు ఉండే జీవితం. ఇది పర్మనెంట్ కాదండి, ఇది పర్మనెంట్ కాదు. ఇప్పుడు మీకు బోధిస్తూ జాగ్రత్త వినండి. నేను మరణించాను అనుకోండి, నేను ఎక్కడికి వెళ్తాను? నేను ఎక్కడికి వెళ్తాను? ఎక్కడికి వెళ్తాను అమ్మా? పరదైసు. ఎవరు నేర్పించారో కానీ
చాలామంది కాపరులు ఇదే అంటారు. 70-80% మంది సేవకులు పరదైస్ అంటారు. ఎందుకంటే నేడు నీవు నాతో కూడా పరదైస్లో ఉండు అన్నాడు కాబట్టి. కానీ పరదైస్లో ఉండేది కేవలము పాత నిబంధన భక్తులు మాత్రమే. రక్తంతో కడగబడిన వారు మాత్రమే ఉంటారు అక్కడ. అందుకే 11వ అధ్యాయం యోహాను రాసిన సువార్త 25వ వచనము ఏం చెప్తుందో గమనించండి. 11 యోహాను 25. అందుకు యేసు, పునరుత్థానం జీవమును నేనే, నాయందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నాయందు విశ్వాసముంచు ప్రతివాడును ఎన్నటికిని చనిపోడు. అంటే నమ్ముతున్నవా మార్త అంటాడు. అంటే ఇక్కడ యేసు ప్రభు మార్తాతో మాట్లాడుతూ 2 విషయాలు మార్త ఎదురు పెట్టాడు. మొట్టమొదటి ఏమంటాడంటే పునరుత్థానమును జీవం అనగా మరణించి తిరిగి లేచేవాడును నేను, నిత్యము జీవించేవాడును నేను. మరణించి తిరిగి జీవించేవాడును నేను, నిత్యము ఉండేవాడును నేను. ఆ తర్వాత 2 విషయాలు, ఒకటి పాత నిబంధన, ఒకటి కొత్త నిబంధన. పాత నిబంధన భక్తుల గురించి చెప్తాడు. నా యందు విశ్వాసం ఉంచి మరణించను మరలా బ్రతుకు. అది పాత నిబంధన భక్తులు, వాళ్ళు కూడా లేస్తారు. బ్రతికి నా యందు విశ్వాసం ఉంచువాడు మరి ఎన్నటికీ నీ చనిపో. మన మీద మరణము లేదు, మన మీద మరణము లేదు. బ్రతికి నా యందు విశ్వాసం ఉంచువాడు మరి ఎన్నటికీ నమ్ముచున్నావా మార్త అంటాడు. కాబట్టి యేసుక్రీస్తు మరణించి, యేసుక్రీస్తు సర్వాంతర్యామి. సర్వాంతర్యామి అంటే అన్ని స్థలముల్లో ఒకే సమయం ముందు ఉండగలిగిన దేవుడు. అన్ని స్థలముల్లో ఒకే సమయం ముందు ఉండగలిగిన దేవుడు. ఇప్పుడు ఇక్కడ ఉన్నాడు, ఢిల్లీలో ప్రార్థన చేస్తే అక్కడ ఉంటాడు, ఈ ఊర్లోనే ఇంకో చోట ప్రార్థన చేస్తే అక్కడ ఉంటాడు, ఎక్కడైనా ప్రపంచమంతా మీటింగులు జరిగితే అక్కడ ఉంటాడు. వ్యక్తిగతంగా ఎవరైనా ప్రార్థన చేస్తూ ఉంటే వాళ్ళతో కూడా ఉంటాడు. అది కాబట్టి ఆయన సృష్టించిన నరకానికి ఆయన పోలేడా? ఆయన సృష్టించిన నరకానికి ఆయన పోలేడా? భూమి మీదకి వచ్చాడు కదా. ఆయన సృష్టించిన సృష్టి ఇది. నరకం కూడా ఆయన సృష్టించిన సృష్టి, పరదైస్ కూడా ఆయన సృష్టించిన సృష్టి. ఇక్కడికి వచ్చాడు, పరదైస్కు వచ్చాడు. ఆయన సృష్టి, ఆయన ఎక్కడికైనా పోగలడు. కొంతమందికి యేసు నరకానికి వెళ్ళాడు. దేవుడు నరకానికి కూడా పోతాడా? పెట్టడు. ఎందుకంటే మనం పాపంలో పుట్టాం, పాపంలో పెరిగాం. మన స్థానము నరకం. మనం చేసిన పాపాలన్నిటికీ నరకం రావాలి. దేవుడు కనికరం చాల కృపచేతనే మీరు రక్షించబడి, ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. కాబట్టి వరం చేతనే నువ్వు రక్షింపబడ్డావు, కానీ నీ వలన కలిగింది ఏమీ లేదు. కాబట్టి నీవు రావాల్సిన స్థానం ఇది. అందువలన నీ గమ్యస్థానానికి ఆయన కూడా వచ్చాడు. మిగతా సృష్టించిన ఇప్పుడు అన్నిడు కూడా దేవుని స్వరూపే కాదా? దేవుని స్వరూపైన వారందరూ ఇక్కడికి వచ్చారు. నమ్మని వారు, వారికి చెప్పాలి ఏదో ఒకటి. నేను వచ్చాను, మరణం గెలిచాను, మీరు నమ్మలేదు కాబట్టి
మీరు ఇక్కడ ఉన్నారు, ఇక్కడే ఉంటారు. అయితే ఇది పర్మనెంట్ కాదు. ఇప్పుడు నేను చనిపోతే క్రీస్తు యొద్దకు వెళ్తాను, అది పర్మనెంట్ కాదు, అది పర్మనెంట్ కాదు, అది టెంపరీ. ఎందుకంటే ఒక చిన్న మాట చూపిస్తాను. తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక, మొదటి తెస్సలోనికాయ 4వ అధ్యాయం, మొదటి తెస్సలోనికాయ 4వ అధ్యాయం 14వ వచనం. యేసు మృతి పొంది యేసు చనిపోయి తిరిగి లేచినాడని మనము నమ్మిన యెడల మనము నమ్మితే అదే ప్రకారము అలాగుననే యేసునందు నిద్రించిన వారిని యేసునందు విశ్వాసం ఉంచి చనిపోయిన వారు, అనగా ఇది కొత్త నిబంధన భక్తులు మాత్రమే. యేసునందు విశ్వాసం ఉంచి చనిపోయిన వారు అనగా ఇది కేవలం కొత్త నిబంధన భక్తులకు మాత్రమే. సంఘంలో ఉన్నవారు చనిపోయినప్పుడు యేసునందు విశ్వాసం ఉంచి చనిపోయిన వారిని ఆయన వెంట పెట్టుకొని వచ్చును. చదవండమ్మా. మేము ప్రభు మాటలు బట్టి చెప్పున్నది ఏమనగా ప్రభువు రాకడ వరకు సజీవులమై నిలిచియుండు మనం బ్రతికి ఉండి ఇప్పుడే ప్రభు దిగాడు అనుకో, మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధి చేరము ఆర్భాటముతోను. అయ్యా ముందు 14 చదువు. యేసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మితే అదే ప్రకారం అలాగుననే యేసునందు విశ్వాసం ఉంచి చనిపోయిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకుని వచ్చును. చూసారా, సంఘంలోని వారి సంగతి చెప్తున్నాడు, నీ సంగతి నా సంగతి చెప్తున్నాడు. యేసు ప్రభు సంఘం ఆరంభించింది ఎప్పుడు అంటే శిష్యుల ద్వారా 2వ అధ్యాయం అపోస్తలుల కార్యంలో ఆరంభించాడు. 3000 మంది రక్షింపబడ్డారు. 4వ అధ్యాయంలో 5000 మంది రక్షింపబడ్డారు. అనుదినము రక్షింపబడుతూ వచ్చారు, సంఘంలో చేర్చబడుతూ వచ్చారు. అప్పటి నుంచి అనగా క్రీస్తు చనిపోయిన ఒక 15 సంవత్సరాల నుంచి అప్పటి నుంచి ఈ రోజు వరకు ఎంతమంది చనిపోయారు వారందరి ఆత్మను తీసుకొని వస్తాడు. ఇక్కడ చూడండి, ఈ మేఘాల మీద ఉండిపోతాడు, ఆయన భూమి మీదకి రాడు. యేసుక్రీస్తు భూమి మీద అడుగు పెట్టాడంటే మొదటి రాకడలో భూమి మీద అడుగు పెట్టాడు, 2వ రాకడలో భూమి మీద అడుగు పెడితేనే అది 2వ రాకడ. ఇది భూమి మీదకి రాడు. ఆయన మేఘాల మీద ఉండి ఆత్మలను భూమి కిందికి పంపుతాడు. ఇక్కడ సమాధి పీఠలున్నాయి, 6 అడుగుల లోపల శవాలున్నాయి. ఎప్పుడు క్రీస్తు శకం దగ్గర 40 సంవత్సరాలు 40వ ఏట నుంచి ఈ రోజు వరకు చనిపోయిన వారి శరీరాలన్నీ ఇక్కడ ఉన్నాయి. యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయం చదివారు ఎప్పుడన్నా? చదవలేదమ్మా, అది ఎక్కడుందో మాకే తెలిసింది. ఎముకలు ఉన్న లోయ ఒకటి ఉంటుంది, అవన్నీ ప్రాణం వచ్చి లేచి నిలబడ్డవా? నిలబడ్డది. అలానే రేపు అదే జరుగుతుంది. క్రీస్తు వధువు కొరకు వచ్చి రాకడ. దీన్ని భారతదేశంలో క్రైస్తవ లోకం ఏమంటారంటే రహస్య రాకడ అంటారు. కానీ బైబుల్ ఏం చెప్తుంది తెలుసా? దొంగవలే వస్తాడు, దొంగవలే వస్తాడు. ఆయన వచ్చినప్పుడు
ఇది ఈ రాకను ఇంకొంతమంది భక్తులు ఏమంటారంటే బైబిల్ పండితులు తన వారి కొరకు వచ్చే రాక, తన వారి కొరకు వచ్చే రాక, లేదా పెళ్లి కుమార్తె కొరకు వచ్చే రాక, లేదా సార్వత్రిక సంఘం కొరకు వచ్చే రాక. అప్పుడు వస్తూ అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం మొదలుకొని ఈ రోజు వరకు ఎంతమంది చెందిపోయారో అంతమందిని తీసుకొని వస్తాడు. వచ్చి ఆయన ఎక్కడనే ఉంటాడు, ఆత్మను శరీరాలోనికి పంపుతాడు. ఎహెజ్కేలు 34:37 ప్రకారం వీరు కూడా లేచి నిలబడతారు. అప్పుడు సజీవులమైన మనము మార్పు చెందుతాం. అంటే మహిమ శరీరం వేసుకుంటాం. చనిపోయి లేచిన వారు కూడా మహిమ శరీరంలో ఉంటారు. అప్పుడు చదవండి అయ్యా 17 కానీ 18 కానీ 15 నుంచి చదవండి. 1 తెస్సలోనికై 4వ అధ్యాయం 17 నుంచి. మేము ప్రభు మాటను బట్టి చెప్పినదేమనగా, ఇది మా మాటలు కాదు సుమా, దేవుడు చెప్పిన మాటను బట్టి చెప్పున్నది మనగా ప్రభు రాకడ వరకు సజీవులమై నిలిచియుండు మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధి చారము. అది కాబట్టి ముందు చనిపోయిన వారు లేస్తారు, బ్రతికిన వారు మార్పు చెంది, చనిపోయిన వారు మార్పు చెంది వారిద్దరు ఏకమై చదువు 18 ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దంతోను దేవుని బోరతోను పరలోకము నుండి ప్రభువు దిగి వచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. అది ఆ మీద సజీవులమైన మనము వారితో కూడా ఏకమై ప్రభువుని ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడదుము. ఇక్కడ నుంచి పరలోకానికి తీసుకుని వెళ్తాడు. అది వేరే సబ్జెక్ట్. కాబట్టి ఇది కొత్త నిబంధన భక్తులు మాత్రమే, కొత్త నిబంధన భక్తులు మాత్రమే. మరణం గురించి కొద్దిగా మీకు పరిచయం చేస్తాను. మరణం అంటే ఏంటి, బైబిల్ ఏమంటుంది చూడండి నాతోటి. విలాప వాక్యములు 3వ అధ్యాయము, విలాప వాక్యములు 3వ అధ్యాయము 6వ వచనం. పూర్వకాలమున చనిపోయిన వారు నివసించినట్టు, ఆగమ్మ, చనిపోయిన వారు నివసిస్తారంట. వింటున్నారా? మనం ఎలా ఇళ్లలో నివసిస్తామో, రోడ్ల మీద తిరుగుతామో, అలానే చనిపోయిన వారు నివసిస్తారు. వాళ్ళు ఎక్కడ నివసిస్తారు? నాతోటి ఆదికాండం. ఇక్కడ యాకోబు ఉంటున్నాడు. యాకోబుకి ఎంతమంది అండి పిల్లలు? 13 మంది. పాపం లేయర్ మర్చిపోతే దీనాను. సరే, అక్కడ యాకోబు చదువుమా 37వ అధ్యాయము 35వ వచనం. అతని కుమారులందరూ అతని కుమార్తెలందరూ ఎవరు? యాకోబు కుమారులు. యాకోబు ఎందుకంటే అతనిని ఓదార్చి యోసేపు అన్నలకు అన్నం ఇచ్చిరమ్మని తాను ముద్దుల చొక్కాయి ఒకటి కుట్టించి రంగుల చొక్కాయి తొడిగించి పంపుతాడు. అన్నలు దూరం నుంచి చూసి కళ్ళగనేవాడు వస్తున్నాడు. మీకు తెలుసు ఈ కథ అంతా. కళ్ళగనేవాడు వస్తున్నాడు, వీడిని చంపితే వీడి కళ్ళలు ఏమవుతాయో అని వాడిని పట్టుకొని వాడిని గుడ్డలుడదీసి ఒక గొర్రెపిల్ల రక్తంలో వాడి చొక్కాయిని ముంచి అది తండ్రి దగ్గర పంపించి వీడిని ఇస్మాయిలీలకు చంపేస్తాడు. తండ్రి ఇక్కడ ఒక గొప్ప మర్మాన్ని చెప్తాడు. చదవమ్మా. అతడు దానిని గుర్తుపట్టి
ఈ అంగీ నా కుమారునిదే. ఆ, దుష్టమృగము వారిని తినివేసెను. ఉమ్. యోసేపు నిశ్చయముగా చీల్చబడినను. ఉమ్. యాకోబు తన బట్టలు చింపుకొని ఉమ్. తన నడుమును గోనె పట్ట కట్టుకొని అనేక దినములు తన కుమారుని నిమిత్తము అంగలార్చుచుండగా ఉమ్. అతని కుమారులందరూ అతని కుమార్తెలందరూ అతనిని ఓదార్చుటకు యత్నము చేసిరి. కానీ అయితే ఉమ్. అతడు ఓదార్పు పొందనొల్లక పొందనొల్లక, నేను ఇప్పుడు వినండి జాగ్రత్తగా, పొందనొల్లక నేను అంగలార్చుచు చూ మృతుల లోకమునకు ఆ. ఆ కుమారుని ఎద్దకు వెళ్ళదనని చెప్పి. చూసారా, మృతుల లోకము, వారు నివసిస్తారు, చనిపోయిన వారు నివసిస్తారు, వారిది ఒక లోకం. ఈ లోకం ఎక్కడుంది? కీర్తనలు 48:14. ఈ దేవుడు సదాకాలం మనకు దేవుడు. కాదమ్మా, 48:14. మరణము వరకు ఆ, ఆయన మనల్ని నడిపించును. 49:14 చదవమ్మా. వారు పాతాళంలో వారు పాతాళంలో మందగా కూర్చబడేదారు. మరణము వారికి కాపుదల. అది ఈ చనిపోయిన వారందరూ మందగా కూర్చబడతారు. మీకు బాగా తెలుసు, మేకల మందలను, గొర్రెల మందలను, గొడ్ల మందలను చూసుంటారు. వారు చనిపోయిన వారందరూ మందగా కూర్చబడదురు. ఈ గొర్రెలు, మేకలు, గొడ్లను కాసే వాళ్ళ కాపరి ఉంటాడు. అలానే మరణాన్ని కాసేవాడు కూడా కాపరి ఉంటాడు. కాపరి వీరిని విడిచిపెడతాడా? గొర్రెలు కానీ మేకలు కానీ విడిచిపెట్టాడు. అలానే మరణము ఎవరిని విడిచిపెట్టదు. ఇప్పుడు పలానా వాడి ఆత్మ వచ్చింది, పలానా వాడి దయ్యం పట్టినోడు చెప్తూ ఉంటారు. అది నమ్మవద్దు. ఆమె చెప్పేది ఆమెంతటికి ఆమె చెప్పట్లేదు. సాతాను యొక్క శిష్యులు ఆమెకు నేర్పిస్తారు. వారికి తెలుసు ఆ ఊర్లో ఏమేమి జరిగిందో. ఎవరు హార్ట్ అటాక్తో చనిపోయారు, లేకపోతే కాల్చుకొని చనిపోయారు, లేకపోతే ఇంటిని దాగి చనిపోయారు, లేకపోతే కాల్చుకొని, ఈ విధంగా వారి పేర్లను చెప్పి ప్రజలను మభ్యపెట్టి వారి తరఫు వారిని ఏదో దేవత ఆవరించిందని నమ్మించడానికి జరిగించి, చనిపోయిన వారు బయటికి రారు. చనిపోయిన వారు ఒక కాపరి కింద ఉంటారు, మరణం అనే కాపరికి. కాబట్టి వారు రారు. సాతాను వెంబడి వచ్చిన దేవదూతలు చేసే పనులు ఇవన్నీ. సాతాను వెంబడి 3వ వంతు భాగం వచ్చేసారు. తెలుసా మీకు? 12వ అధ్యాయం 4వ వచనం చదవనమ్మా. ప్రకటన దాని తోక ఆ, ఆకాశ నక్షత్రములలో ఉమ్, 3వ భాగము నీడ్చి ఉమ్. వాటిని భూమి మీద పడవేసెను. అనగా నక్షత్రములు అంటే దేవదూతలు. వారు పడిపోయారంటే వారు సాతాను వెంబడించారు. సరే, ఇప్పుడు త్వరగా వెళ్తాం, టైం అవుతుంది అనుకుంటాను. మరి మార్తమ్మ గారు పరలోకంలో ఉన్నారు. పరలోకంలో ఉన్న వారు చూస్తారా? చూస్తారు. చూడండి నాతోటి 12వ అధ్యాయం హెబ్రీయులకు రాసిన పత్రిక. ఇంత గొప్ప సాక్షి సమూహం మేఘము మేఘములను ఆవరించి ఉన్నందున ఇది 12వ అధ్యాయం యొక్క 11వ అధ్యాయం యొక్క కంటిన్యూయేషన్. 12వ అధ్యాయము ఎవరున్నారు? 11వ అధ్యాయంలో విశ్వాస వీరుల పట్టిక. అది హేబేలు మొదలుకొని అందరు పాత నిబంధన భక్తులు, వీరందరూ ఏం చేస్తున్నారు?
నన్ను చూస్తున్నారు. పాత నిబంధన భక్తులే కానీ కొత్త నిబంధన భక్తులే కానీ చూస్తారు. సాక్షి సమూహం. సాక్షి అంటే చూసిన దాన్ని గురించి వివరించేవారు. తర్వాత లూకా 9వ అధ్యాయం 28వ వచనం నుంచి రూపాంతరం కొండ విషయం మాట చెప్పినది మొదలుకొని రామాసుని 8 దినములైన తరువాత ఆయన పేతురును యోహానును యాకోబును వెంటబెట్టుకొని ప్రార్థన చేయుటకు ఒక కొండ ఎక్కెను. ఆయన ప్రార్థించుచుండగా ఆయన ముఖ రూపము మారెను. ఆయన వస్త్రములు తెల్లనివై దగదగా మెరిసెను. మరియు ఇద్దరు పురుషులు ఆయనతో మాట్లాడుచుండేది. వారు మోషే ఏలియా అనువారు. వారు మహిమతో అగపడి ఆయన యెరూషలేములో నెరవేర్చబోవు నిర్గమమును గూర్చి, అంటే వారు యేసు ఏమేమి చేస్తున్నారో చూస్తున్నారు. చూసి ఆయన ఆఖరి కార్యము జరిగించబోనప్పుడు వారు వచ్చి నిర్గమము అనగా నిర్గమకాండం అంటే వెలుపలకు దారి. మీరు సినిమా హాల్కి ఎప్పుడన్నా వెళ్ళారా? అవి మేము విశ్వాసం అండి పోమంటారు. ఇప్పుడు కాదులే, రక్షింపబడక ముందు వెళ్ళారు కదా. అప్పుడు లైట్లను ఆపేసిన తర్వాత ఎర్ర అక్షరాలు కనపడతాయి. EXIT ఎగ్జిట్ అని, అంటే వెలుపలకు దారి. అంటే గోడ పట్టుకొని చీకటి కదా అని పోయేటప్పుడు ఆ అక్షరాలు ఇక్కడనే తలుపు ఉంది అని చూపించడానికి ఎగ్జిట్. ఇదే పాపము నుండి పరిశుద్ధతకు ఎగ్జిట్. నిర్గమము. నిర్గమము అంటే పాపము నుండి పరిశుద్ధతకు నడిపించడం. తలుపు యేసుక్రీస్తు. ఎలా చేయబోతున్నావు ప్రభువా అని మాట్లాడినాక, అంటే వాడు గమనిస్తూ ఉన్నారు యేసు పరిచర్య అంతా. అందుకే వారు వచ్చారు మాట్లాడడానికి. అక్కడ 3 శిష్యులు ఉన్నారు, పేతురు, యాకోబు, యోహాను. వీరు ఎలా గుర్తుపట్టారు పేతురు యోహానుని? ఒకటి, యేసు ప్రభు మరణం గెలిచి లేచింది మహిమ శరీరమా కాదా? మహిమ శరీరమే. మరి శిష్యులు కలిసాడు ఆయన? కలిసాడు. 40 రోజులు కలిసాడు. తరువాత ఆయన ఆరోహణమైనప్పుడు చూసారా లేదా? చూశారు. కాబట్టి మహిమ శరీరంలో ఉన్న వాళ్ళని చూడడం గొప్ప సంగతి కాదు. భూమి మీదని యేసుని చూశారు, ఆయన ఆరోహణ అవడము చూశారు. కాబట్టి మహిమ శరీరంలో ఉన్న వాళ్ళను మానవుడు చూడటం గొప్ప సంగతి కాదు. కాబట్టి మహిమ శరీరంలో ఉన్న మార్తమ్మ మనల్ని చూస్తుంది, మనల్ని చూస్తుంది. లూకా రాసిన సువార్త 15వ అధ్యాయం 7వ వచనం. అటువలే మారు మనస్సు అక్కరలేని 99 మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషము కలుగును. అంటే పరలోకంలో ఉన్న వాళ్ళందరూ ఒక వ్యక్తి రక్షింపబడితే చూశారు, ఆనందిస్తారు. ఒకవేళ నీ పితరులు ఆనందపడాలంటే, చనిపోయిన భక్తులు మీ కుటుంబంలో ఉంటే నువ్వు ఒకరిని రక్షించు, ఒకరిని దేవుని యొద్దకు నడిపించు. అప్పుడు పరలోకంలో ఆనందం, పరలోకంలో ఆనందం. అంటే వాళ్ళు చూస్తున్నట్ట లేనట్ట?
ఆనందం ఎప్పుడు కలుగుద్ది? ఏదైనా సంతోషకార్యం జరిగితేనే, చూస్తేనే వాళ్ళకి ఆనందం. తరువాత ఆఖరిగా 1 పేతురు 1:10 మీకు కలుగు ఆ కృపను గూర్చి ఆ కృపను గూర్చి ప్రవచించిన ప్రవక్తలు నీకు నాకు కలిగిన కృప అనగా కృప చేతనే మీరు రక్షింపబడుతుంది. ఇది మీ వలన కలిగిన దేవుని వరం. మీకు కలిగిన కృపను గూర్చి ప్రవచించిన ప్రవక్తలు ఈ రక్షణను గూర్చి మీ రక్షణను గూర్చి పరిశీలించుచు, అంటే వాళ్ళు గమనిస్తూ చూస్తూ తమ యందున్న క్రీస్తు ఆత్మ క్రీస్తు విషయమైన శ్రమలను గూర్చియు వాటి తరువాత కలగబో మహిమలను గూర్చియు ముందుగా సాక్ష్యం ఇచ్చినప్పుడు ఆ ఆత్మ ఏ కాలమున ఎట్టి కాలము ఎట్టి కాలము సూచించవచ్చు. ఏ కాలం అంటే పైన ఉన్నవారు, ఎట్టి కాలం అంటే మనం ఉన్నవారు సూచించవచ్చును. దానిని విచారించి పరిశోధించిరి. పరలోకము నుండి పంపబడిన పరిశుద్ధాత్మ వలన మీకు సువార్త ప్రకటించిన వారి ద్వారా మీకు ఇప్పుడు తెలుపబడిన ఈ సంగతుల విషయమై తమ కొరకు కాదు గాని మీ కొరకే తాము పరిచర్య చేసిన సంగతి భక్తులందరూ చేసిన పరిచర్య మన కొరకు వాళ్ళు చూసి ఆనందిస్తున్నారు. ఇంకా చదువుమ్మా. వారికి బయలుపరచబడెను దేవదూతలు ఈ కార్యమును తొంగి చూసి ఆనందించారు. ఎంత గొప్ప సంగతి, ఎంత గొప్ప సంగతి. చనిపోయిన వారు తక్కిడో బిక్కిడో కాదమ్మా. చనిపోయిన వారు తక్కిడో బిక్కిడో కాదు. ఇప్పుడు నరకం గురించి ఆలోచిద్దాం. పరలోకంలో ఉన్న భక్తులు వాళ్ళు చూస్తున్నారు మనల్ని, మన సేవను చూస్తున్నారు, ఆనందిస్తున్నారు, సంతోషిస్తున్నారు. ఇప్పుడు నరకంలో ఉన్న వారి గురించి 2-3 నిమిషాలు బోధిస్తాను. నాతో దయించి లూకా రాసిన సువార్త 16వ అధ్యాయం 22వ వచనం నుంచి చదువు. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు కొనిపోబడెను. అంటే అతనికి సమాధి కూడా జరగలేదు. లాజరు ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడెను. చూసారా, ఇతన్ని పాతి పెట్టారు, ఆయనకి పాతి పెట్టలే. ఎందుకు? దరిద్రుడు. మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి చెత్తలు పడేస్తారు. అప్పుడు అతడు పాతాళములో బాధపడుచు ఏంటి బాధపడుతూ ఉన్నాడు. పాతాళం కన్నులెత్తి దూరము నుండి అబ్రహామును అతని రొమ్మును ఆనుకొని ఉన్న లాజరును చూచి, రొమ్ము అనగా రొమ్ము దగ్గర కూర్చున్నాడని అర్థం కాదు, ఆలింగనం చేసుకున్నాడు అని. ఎవరైనా వస్తే ఆలింగనం చేసుకుంటాం, అట్నే పట్టుకుంటామా? అలా తండ్రి అయిన అబ్రహామా, చనిపోయిన ధనవంతుడు పిలుస్తున్నాడు, తండ్రి అయిన అబ్రహామా, నాయందు కనికరపడి నా మీద కనికరపడయ్యా. తన బ్రేలి కొనను, అదిగో నీ పక్కన ఉన్నాడే లాజరు, ఆయన చిటికిన వేలని లేదు బైబిల్లో, వేలి కొనను నీళ్ళలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము, నేను ఈ అగ్ని జ్వాల యాతన పడుచున్నానని కేకలు వేసి చెప్పాను. ఈ మంట తట్టుకోలేక అగ్ని, తర్వాత జ్వాల, తర్వాత యాతన అనుభవిస్తున్నాడు. అనగా అతని శరీరంలో ఉన్న 5 సెన్సెస్
ముక్కు, చెవి, నోరు, స్పర్శ, ఇవన్నీ పంచేంద్రియాలు పనిచేస్తున్నవి. చనిపోయిన తర్వాత ఇప్పుడు ఎవరైనా చనిపోయారనుకో, ఇక్కడ శవం ఉన్నదనుకోండి, మీరు మాట్లాడే మాటలన్నీ వింటారు. భార్య ఏం మాట్లాడుతుంది, భర్త ఏం చేస్తున్నాడు, పిల్లలు ఏమనుకుంటున్నారు, ఇవన్నీ వింటారు. మీరు అనుకుంటారు తక్కుడో బిడ్డడు. పరలోకంలో ఉన్నవారు చూశారు, నరకంలో ఉన్నవారు మాట్లాడుతున్నారు. ఈ అగ్ని జ్వాల యాతన తట్టుకోలేక ఒక నీటి బొట్టు, ఆ నీటి బొట్టుతో వాడికి ఏమవుతుందో నాకు అర్థం కాదు. తర్వాత చదవమ్మా. అందుకు అబ్రహాము, కుమారుడా, నీవు నీ జీవిత కాలమంతా నీకు ఇష్టమైనట్లు సుఖము అనుభవించితివి. అలాగుననే అంటే వాడి యొక్క గతించిన జీవితాన్ని జ్ఞాపకం చేసుకోమంటున్నాడు. నువ్వు సుఖం అనుభవించావు బాబు, అది జ్ఞాపకం చేసుకో. అంటే నీ పాత జీవితాన్ని నువ్వు మర్చిపోలేవు. నీ బాయ్ ఫ్రెండ్స్ ఎవరో, గర్ల్ ఫ్రెండ్స్ ఎవరో, క్లబ్బులు ఎక్కడో పేకాటి ఉంటాడేవో, ఏ సందులు తిరిగావు, ఏ గుందలు తిరిగావు, అవన్నీ నువ్వు మర్చిపోలేవు. నువ్వు అనుభవించిన సుఖ జీవితాన్ని జ్ఞాపకం చేసుకో అంటున్నాడు. అప్పుడు ఏమంటాడు చదవమ్మా. అలాగుననే లాజరు కష్టం అనుభవించనని జ్ఞాపకం చేసుకో బాబు. వాడు నీ బల్ల నుండి కింద పడే రొట్టె ముక్కలు తిని బతికాడు. ఎన్నిసార్లు ఇంట్లో నుంచి తరిమేస్తావు, రే గేట్ దగ్గర ఉండరా అని. చదవమ్మా. ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు, నీవు యాతన పడుచున్నావు. అంతేకాక ఇక్కడ నుండి మీ యొద్దకు దాటకోరు వారు దాటిపోచాలకుండునట్లును, అక్కడి వారు మీ యొద్దకు దాటి రాజాలకుండునట్లును మీకును మాకును మీకును మధ్య మహా అగాధం ఉన్నది. మహా అగాధం ఉంచబడినది చెప్పాను. అప్పుడు ధనవంతుడు తండ్రి అలాగైతే నాకు 5 సహోదరులు ఉన్నారు. చూసావా, ఎవరన్నా మర్చిపోయాడా? ధనవంతుడు ఎవరన్నా మర్చిపోయాడు, చచ్చిపోయాడు, నరకంలో కాలుతున్నాడు, మంట తట్టుకోలేక పిలిచి ఒక్క నీటి చుక్క అడిగాడు. తరువాత ఇక్కడ అసలు రహస్యం ఏంటంటే వాడి జీవితాన్ని గురించి వాడే చెప్తాడు. చదవమ్మా. వారును ఈ వేదనకరమైన స్థలం అంటున్నాడు. యేసుని నమ్మకపోతే మీ గతి వేదనకరమైన స్థలం. తప్పించుకోలేవు సుమా, తప్పించుకోలేవు. జాగ్రత్త. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు, యుగ యుగములు కాలుతూ ఉంటుంది. యుగ యుగములు కాలుతూ ఉంటుంది. యేసుని నమ్మేవా, అది తప్పించుకుంటాం. అయ్యా నేను పాపిని, నా పాపాలు క్షమించి నీ రక్తంకు కడిగి నన్ను పరిశుద్ధరాలు, నీ పరిశుద్ధత నాకు ఇచ్చి నన్ను నీ కుమార్తెగా చేసుకోమన్నావంటే నీ పాపాలు తీసివేస్తాను. దీనికి కొబ్బరికాయ అవసరం లేదు, పూలు లేకపోతే లింగరింగ్ స్టిక్ అంటారు, దాన్ని ఏమంటారు, ఊదుబట్టీలు అవసరం లేదు. యేసు ప్రభువా నేను పాపిని, నా పాపాలు క్షమించండి. నీ పాపాలు పుట్టినప్పటి నుంచి ఈ రోజు వరకు ఎన్ని పాపాలు అన్నీ తీసివేసి నిన్ను తన పరిశుద్ధత ఇచ్చి నిన్ను పరిశుద్ధురాలుగా చేసి పరిశుద్ధునిగా చేసి
అసలు నువ్వు పాపమే ఎరుగు అన్నట్లు ఆయన చూస్తాడు. దీనికి ఏమైనా కష్టపడాలమ్మా? హుండీలో డబ్బులు వేయాలన్నా? ఏమీ లేదు, ఏమీ లేదు. అయ్యా నేను పాపి, అంతే, నా పాపాలు క్షమించు. అలానే నేను ప్రార్థన చేశాను. ఇక్కడున్న వారందరూ అలానే ప్రార్థన చేశారు. రక్షింపబడిన వారందరూ అలానే ప్రార్థన చేశారు. కాబట్టి సమయం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకో. దీపం ఉండగానే, దీపం మారిపోయిందనుకో ఏం కనపడదు. కళ్ళు మూసేవనుకో నీ జీవితం అంతే. నరకానికి వెళ్తే అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. అగ్ని జ్వాల యాతన ఉంటుంది. ఏమంటున్నాడు? ఈ యాతనకరమైన స్థలమునకు రాకుండా వాడు రాకూడదు. ఎందుకు? వీడు అనుభవించాడు. వాళ్ళ సొంత అన్నదమ్ములు రాకూడదు వీడికి. అంటే వాడికి తన సొంత వారి ఎడల ఎంత ఆసక్తి, భారం ఉన్నది. మరి మీ కుటుంబంలో ఎవరో ఒకరు నమ్మని వారు ఉంటారు. కొడుకులు కానీ, కూతురు కానీ, అన్నలు కానీ, మరి కోడళ్ళు కానీ. ముందు నీ ఇంటిలో సువార్త చెప్పుకో. ముందు నీ ఇంటిలో సువార్త చెప్పు. అదే యేసుక్రీస్తు అంటారు. యెరూషలేములోను, యూదయలోను, సమరయలోను బోధి. యెరూషలేము అనగా నీ ఇల్లు, నీ కుటుంబం, నీ వంశం. ఆ తరువాత నువ్వు బయటికి రా, యూదయ. ఆ తర్వాత పక్క ఊర్లకి వెళ్ళు, ఆ తర్వాత దేశాలు వెళ్ళు. ఇప్పుడు ఒక వచనం గుర్తొస్తుంది. యోహాను రాసిన సువార్త 14వ అధ్యాయం 12వ వచనం. నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను, నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను గనుక నేను చేయు క్రియలు నాయందు విశ్వాసం ఉంచువాడును చేయును. నేను చేసే పనులు నన్ను నమ్మేవారు చేస్తారు. వాటికంటే మరి గొప్పవియు అతడు చేయునని నీకు నిశ్చయముగా చెప్పుచున్నాను. గొప్పవి అంటే ఇవేంటి? యేసు కంటే గొప్పవి ఏముండొచ్చు? ఏం ప్రభాకర్? యేసు కంటే సార్, యేసు కంటే గొప్పవి నువ్వు నేను చేయగలమంట. నీకు చెప్పాను నేను, అయినా గుర్తులేదు. యేసు ప్రభు బ్రతుకున్న కాలంలో 200 మైళ్ళు యెరూషలేము చుట్టూ తిరిగాడు. ఆయన సేవలో రక్షింపబడిన వారు 500 మంది పైచెలుకు మాత్రమే. ఇప్పుడు నీ సేవలో 200 ఏంటి? 2000, 2 లక్షల కిలోమీటర్లు. ఐదు 500 ఏంటి? నీకు సాధ్యమైనంత మందిని దేవుని ఎందుకు నడిపించవచ్చు. ఇది ఆయన చేసిన దానికంటే గొప్పవి. ఆయన చేసిన వాటికంటే గొప్పవి. కాబట్టి సొంత వారిని ముందు విడిచిపెట్టవద్దు. మా నాన్న కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్. మా నాన్న 1936లో గ్రాడ్యుయేట్, ఏసీ కాలేజ్ గ్రాడ్యుయేట్, గుంటూరు జిల్లా. ఆయన ఒకరోజు నడుచుకుంటూ వెళ్తే ఒకరు అన్నారు, యేసు ప్రభు పాపాలు క్షమిస్తాడండి.
మా నాన్న చాలా తెలియడు. ఆయన లిటరేచర్ ఆ కాలంలో. మా నాయన పక్కున నవ్వాడు. నాలాంటి వాడు ఎవడో యేసు ప్రభు పాపాలు క్షమిస్తాడండి అంటే మా నాన్న పక్కున నవ్వాడు. అప్పుడు నమ్మలేదు మా నాయన. మా నాయన పేరు శ్రీరాముడు. నవ్వి వెళ్ళిపోయాడు మా నాన్న. ఒక రాత్రి, ఒక 6 నెలలు 8 నెలల తర్వాత ఒక రాత్రి నిద్ర రాలే ఆయనకు, ఆఫీస్ పనుల వల్ల. 12 గంటలప్పుడు 1 గంటప్పుడు ఆయనకు ఈ మాట గుర్తొచ్చింది, యేసు ప్రభు పాపాలు క్షమిస్తాడండి. మా నాన్నకు ఒక ఆలోచన వచ్చింది, అడిగి చూద్దాం ఏమవుతుందో. యేసు ప్రభు, నేను పాపిని, నా పాపాలు క్షమించు అని అడిగాడు. తర్వాత నిద్రపోయాడు. పొద్దున్నే మా అమ్మ దగ్గరకు వచ్చాడు నిద్రలేసి. ఏమి, యేసు ప్రభు నిజమైన దేవుడు అనుకుంటాను అన్నాడు. మా అమ్మ నవ్వి ఏమైందండి అన్నది. ఇట్లా ఒక ఆయన చెప్పాడు రోడ్డు మీద. అది నిజమో అబద్ధమో అని అడిగాను. యేసు ప్రభు, నేను పాపిని, నా పాపాలు క్షమించని. నా గుండెలో నుంచి ఏదో భారము తొలగినట్టు, శాంతి సమాధానం వచ్చినట్లు అనిపించింది అన్నాడు. ఆ తర్వాత కొంతకాలానికి యేసుని గురించి ఎన్నో పుస్తకాలు కొని ఆయన చదివి 20 రిటైర్ అయ్యే లోపల 20 సంఘాలు స్థాపించాడు. కాబట్టి వారి విశ్వాస జీవితాన్ని చూసి మేము ఐదుగురం సంపూర్ణ సేవలో ఉన్నాం. అందుకే ముందు నీ కుటుంబాన్ని సువార్త చెప్పు, వారిని దేవుని యుద్ధకు నడిపించే బాధ్యత నీది. తరువాత ఇతరులు. మా నాన్న తన పుట్టిన గ్రామము సంవత్సరానికి ఒకసారి కొంతమంది సేవకులను తీసుకొని వెళ్ళి బహిరంగ సభలు పెట్టేవాడు. మా నాన్నది కుగ్రామం, చెట్కులూరుపేట దగ్గర, అనంతారం 8 దగ్గర. కాబట్టి నీ బాధ్యతను వెలుగు, నీ కుటుంబాన్ని నువ్వు మర్చిపోకూడదు. లోకమంతా తిరుగుతావు, ఎన్నరో ఇంట్లోకి వెళ్తావు, కానీ ఇంట్లో నీ పిల్లలే పాపంలో జీవిస్తే వారే నీ సేవకు అడ్డుగా ఉంటారు. సరే, కాబట్టి నరకంలో సొంత వారిని జ్ఞాపకం చేసుకున్నాడు. ఈ వేదనకరమైన స్థలమునకు వారు రాకూడదు అని అబ్రహాం చెప్తే, అప్పుడు అబ్రహాం ఏమన్నాడు? అందుకు అబ్రహాము, కుమారుడా, మోషేయు ప్రవక్తలను ఉన్నారు. అంటే ఇది ఏ కాలంది? యేసు ప్రభు చెప్పే విషయం మోషే కాలం నాటిది. ఈ ధనవంతుడు లాజరు మోషే కాలం వారు. మోషేయు ప్రవక్తలు ఉన్నారు. వారి మాటలు వినవలెనని అతనితో చెప్పగా, అతడు తండ్రివైన అబ్రహామా, అలాగూ అనవద్దు. మృతులలో నుండి ఒకడు వారి యొద్దకు వెళ్ళిన ఎడల వారు మారు మనస్సు పొందుదురని చెప్పెను. అందుకతడు మోషేయు ప్రవక్తలను చెప్పిన మాటలు వినిన ఎడల మృతులలో నుండి ఒకడు లేచినను వారు నమ్మరని అతనితో చెప్పాను నేను. కాబట్టి దేవుడికి ముందుగానే తెలుసు ఎవరు నరకానికి వెళ్తారు, ఎవరు పరలోకానికి వెళ్తారు. ఈరోజు ఉదయం అదే బోధించే నేను మందిరంలో. కాబట్టి ఒక్కసారి యోహాను రాసిన సువార్త 3వ అధ్యాయం 18వ వచనం చదవండి, లేదా 17, 18 చదవండి. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు ఆయన లోకం
ఆయన యందు విశ్వాసముంచువానికి తీర్పు తీర్చబడదు. విశ్వసింపని వాడు ఎవరైతే విశ్వాసం ఉంచలేదో యేసు మీద, దేవుని అద్వితీయ కుమారుని నామమందు విశ్వాసం ఉంచలేదు గనుక వానికి ఇంతకు మునిపే భూమికి పునాదులు వేయబడక మునిపే తీర్పు తీర్చబడినది, నరకానికి వెళ్ళాలి. రక్షింపబడ్డావా, పరలోకానికి అడుగు పెడతావు. రక్షింపబడలేదా, నరకానికి పెడతావు. కాబట్టి అక్కడ వేదన స్థలం, తప్పించుకోలేవు. నేడే రక్షణ దినం. క్రైస్తవ లోకం అంటది ఒక చక్కని మాట, సూక్ష్మంలో మోక్షం. చిన్న ప్రార్థన నిన్ను మోక్షానికి తీసుకుని వెళ్ళే దేవుడి వాక్యం తన మహిమాత్రమే. ప్రార్థించుకున్నాం. పరలోకమందున్న మా దేవా, నీకు వందనములు. నీ దాసుడు లాజరు యొక్క భార్య మార్తమ్మ మరణ దినమును జ్ఞాపకం చేసుకుంటకు మమ్మల్ని అందరినీ ఐక్యపరిచినందుకు నీకు వందనములు. మరణం గురించి మీరు ఏమేమైతే రాసిపెట్టారో వాటిని ధ్యానించగలిగాము, నీకు వందనములు. ఈ విధమైనటువంటి చక్కని సమయం నీ పాదముల చెంత మాకు ఇచ్చినందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మన ప్రభును ప్రియ రక్షకుడును మా నిమిత్తమై తండ్రి యొద్ద ఎల్లవేళలా విజ్ఞాపన చేయుచు మా కొరకై త్వరగా తిరిగి రానయ్యున్న యేసు క్రీస్తు నామమున అతి మిక్కిలి వినయపూర్వకంగా ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్.